నమస్తే. తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. అసెంబ్లీలో భట్టి విక్రమార్క అండ్ శాసన మండలిలో శ్రీధర్ బాబు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సో బడ్జెట్లో ఏమున్నదని మనం ఒక్కసారి గమనిస్తే 2,91,159 కోట్ల ఓవరాల్ బడ్జెట్ ఇది. పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గతంలో కంటే కూడా పెద్దగా తేడాలు ఏమి కూడా పెద్దగా కనిపించట్లేదు. ఇందులో కొన్ని అంశాలు ప్రధానంగా ఉన్నాయి. మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గురించి. ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో పెద్దగా మార్పులు ఏమీ లేవు. వీళ్ళన్న 15% బడ్జెట్ కేటాయింపులు కూడా ఎక్కడా జరపలే. కేవలం 8-9% లోపే పరిమితమయ్యారు ఎడ్యుకేషన్ విషయంలో. కేసీఆర్ ప్రవేశపెట్టిన దానికంటే ఒక 5,000 కోట్లు ఏమో ఎక్కువగా ప్రకటించినట్టున్నారు. ఇక వైద్యం విషయానికి వస్తే అసలు చాలా దారుణం. 4% బిలో వైద్యానికి బడ్జెట్ కేటాయించారు. మొత్తం 2,91,000 కోట్ల బడ్జెట్లో వైద్యానికి ఖర్చు పెడతామని చెప్పింది 11,468 కోట్లు. విద్యకి 21,292 కోట్లు. సో మనకు ఎదురుగా బడ్జెట్ భట్టి విక్రమార్క చదివిన బడ్జెట్ ప్రసంగ కాపీ మన ముందున్నది. ఇందులో చాలా క్లియర్గా అన్ని అంశాలు ఉన్నాయి. సో ఫస్ట్ బడ్జెట్ ప్రసంగం అంతా గత 10 సంవత్సరాలుగా జరిగిన విధ్వంసం దాని గురించి చెప్పుకుంటూ వచ్చారు. దాని తర్వాత సో మేమేం చేయబోతున్నాం, ఈ బడ్జెట్లో ఎంత కేటాయింపులు జరిగినాయి, ఇవన్నీ అంశాలని రంగాల వారీగా ప్రకటించడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా 6 గ్యారంటీస్ని ప్రకటించారు. అండ్ వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన అంశాలని మేము ఖచ్చితంగా చేసి తీరుతామని ఆ అంశాలని ప్రధానంగా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో ఫస్ట్ మనం అంటే జనరల్గా బ్రీఫ్గా ఒక్కసారి కనుక మనం చూస్తే రుణమాఫీ గురించి ప్రస్తావించారు. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినాం. 1,00,000 రూపాయలు కంప్లీట్ చేసినాం. ఇంకొక 1,00,000 రూపాయలు అతి త్వరలో చేయబోతున్నామని ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి జరగలేదు. దాని గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావన లేదు. మరి దాని గురించి కూడా మాట్లాడుంటే బాగుండేది. సో దాంతోపాటుగా రైతు భరోసా గురించి మాట్లాడారు. ఈ రైతు భరోసా మీద కూడా భారీ ఎత్తున ఖర్చు పెట్టబోతున్నాం. 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతుకు ఇస్తామని కూడా చెప్తున్నారు. అండ్ దాంతోపాటు బోనస్ గురించి మాట్లాడారు. ఖచ్చితంగా బోనస్ ఇస్తాము. పంట నష్టపోయిన రైతులకు ఒక బీమా పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో దాని గురించి నా ప్రస్తావన కూడా చేయడం జరిగింది. ఇంకా మిగతా విషయాలకు వస్తే ధరణి గురించి మాట్లాడారు. ధరణికి సంబంధించిన అప్లికేషన్స్లో ఇక్కడ వీళ్ళు ప్రస్తావించారు. మొత్తంగా 3,49,514 దరఖాస్తుల్లో మార్చి 1వ తేదీ నుంచి ఇవాళ వరకు 1,79,143 దరఖాస్తులు మేము పరిష్కరించామని చెప్తున్నారు. కానీ ఇందులో ధరణి విషయంలో వీళ్ళు చిత్తశుద్ధితో లేరు. మనం ముందు నుంచి ప్రస్తావిస్తున్నాం. నవీన్ మిట్టల్ లాంటి ఒక ఆఫీసర్ని పెట్టిన తర్వాత ఈ ధరణిలో వీళ్ళు అద్భుతాలు చేస్తారని మనం ఆశించడానికి అవకాశమే లేదు. సో ఇది పెద్ద బోగస్ అని మనం ఓపెన్గానే చెప్పొచ్చు. సో దాని తర్వాత ఇంకా కీలకమైన రంగాల విషయానికి వస్తే ఈ 6 గ్యారంటీస్, ఇందిరమ్మ ఇండ్లు కూడా మేము కడతామని చెప్తా ఉన్నారు. సో భవిష్యత్తులో ఖచ్చితంగా ఇవన్నీ హామీలు నెరవేరుస్తామని చెప్తా ఉన్నారు. అండ్ హైదరాబాద్ నగరం మీద ఒక 10,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టబోతున్నాం. ఈ 10,000 crores దేనికంటే మూసీ రివర్ ఫ్రంట్ ఏదో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఒకటి అంటున్నారు. సో అది దాని వెనకాల ఉన్నది మనం ఇంకా మాట్లాడాలి దాని గురించి. దానికి ఒక 1,500 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అండ్ హైడ్రా అని కొత్త దీన్ని తీసుకొస్తున్నారు. మిగతా అన్ని ప్రాంతాలను కలుపుతూ ఈ హైడ్రాని తెర మీదకి తీసుకొస్తున్నారు. సో దానికోసం అండ్ ఎల్బీ నగర్ టు హయత్ నగర్కి ఒక మెట్రో అండ్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ, ఇవన్నింటికి వీళ్ళు డబ్బులు కేటాయించడం జరిగింది. సో అట్లా ఓవరాల్గా 10,000 కోట్ల రూపాయలు మేము హైదరాబాద్కి కేటాయిస్తున్నామని చెప్పారు, ఖర్చు పెట్టబోతున్నామని చెప్పారు. అండ్ RRR విషయాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఈ బడ్జెట్లో 1,525 కోట్ల రూపాయలు RRR కోసం ఖర్చు పెడుతున్నామని భట్టి విక్రమార్క తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. అండ్ ఈ బడ్జెట్లో ఎస్సీ అండ్ ఎస్టీ సంక్షేమం కోసం ఎస్సీలకి 33,124 కోట్లు అండ్ ఎస్టీ సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో 1,756 కోట్లని ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. మైనార్టీ సంక్షేమం కోసం ముస్లిం అండ్ మిగతా మైనార్టీల కోసం 3,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నామని బడ్జెట్లో చెప్తున్నారు. అండ్ బీసీల కోసం బీసీ సంక్షేమం కోసం 9,200 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నామని చెప్తున్నారు. ఇది చాలా తక్కువ అమౌంట్ ఓవరాల్ బీసీలకు. ఎందుకంటే 60% ఉన్న బీసీలకి 9,200 కోట్లు కేటాయింపు అన్నది చాలా తక్కువ. అండ్ కులగణన ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అని మాట్లాడుతున్నారే తప్ప కులగణన ఈలోపు చేస్తామని మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిరో కామారెడ్డి డిక్లరేషను, ఆ డిక్లరేషన్ అన్న ప్రస్తావన ఇక్కడ లేదు.
కేవలం ఈ బీసీ సంక్షేమం అన్నది ఒక 10 లైన్లకు పరిమితమైంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇక మనం ప్రతిరోజు మాట్లాడుతున్నది వైద్యం ఆరోగ్యం విషయంలో. వైద్యం ఆరోగ్యం విషయంలో వీళ్ళు చాలా క్లియర్గా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 11,468 కోట్లు ప్రతిపాదిస్తున్నామని చెప్పి, ఇది బిలో 4% మాత్రమే. ఇది అన్యాయం, దుర్మార్గం, అరాచకం. ఇందులో ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఈ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచింది కూడా ఇందులోనే ఇంక్లూడ్ అవుతుంది. వాళ్ళ డాక్టర్ల జీతాలు ఇందులోనే ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మెడిసిన్ కానీ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఎక్కడ సాధ్యమవుతుంది అంటే వీళ్ళు భవిష్యత్తులో ఒక్క హాస్పిటల్ బిల్డింగ్ కూడా కట్టలేము అని చెప్పకనే చెప్తున్నారు. నెక్స్ట్ విద్యుత్ రంగము. విద్యుత్ రంగానికి ట్రాన్స్కో అండ్ డిస్కమ్లకి వీళ్ళు ఈ ప్రభుత్వం 16,410 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ప్రతిపాదించడం జరిగింది. చేనేత రంగానికి 774 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్తున్నారు. సారీ, నాట్ ఓన్లీ చేనేత రంగం అభివృద్ధి కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కంటే 774 కోట్లు, పరిశ్రమల శాఖకి 2,762 కోట్లు అని చెప్తున్నారు. ఇక్కడ పర్టికులర్గా చేనేతకి ఎంత కేటాయిస్తున్నారన్న విషయం మాత్రం ఈ బడ్జెట్లో లేదు. మరి ఎక్కడా కూడా ఇందులో ఒక సింగిల్ లైన్ కూడా ఎక్కడ మనకు కనబడట్లే. నీటిపారుదల రంగానికి కొన్ని కీలకమైన ఒక 12 ప్రాజెక్టులను వీళ్ళు ఇప్పుడు 6 నెక్స్ట్ ఇయర్కి ఒక 6 ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. నీటిపారుదల శాఖకి 22,301 కోట్ల రూపాయలని ప్రతిపాదిస్తున్నామని చెప్తున్నారు. ఇక విద్యారంగం విషయానికి వద్దాం. విద్యారంగంలో సో వీళ్ళు కొంత బడ్జెట్ పెంచారు, కానీ ఆ పెంచిన బడ్జెట్ కూడా అరకొర అనే చెప్పాలి. విద్యారంగానికి 21,292 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నట్లుగా భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఇది కూడా అన్యాయమే. కొంత పెంచినారు, కానీ ఇది పెంచింది కేవలం అరకొర అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. సో మనం మార్పు కావాలని కోరుకుంటున్నాం. ఈ బడ్జెట్ ద్వారా రాబోయే సంవత్సర కాలానికి ఈ బడ్జెట్ ద్వారా ఏం మార్పు దీని ద్వారా సాధ్యం అన్నది మనం ప్రధానంగా ఆలోచించాలి. నా ముందు ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారు ఉన్నారు. మేనిఫెస్టో కమిటీలో సార్ కీలకంగా వ్యవహరించారు. సార్ నమస్తే. ఎట్లుంది సార్ ఓవరాల్ బడ్జెట్ స్వరూపము? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుకూలంగా, ప్లస్ మనకు ఏ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి అంటే 4 ప్రక్రియలు ఉంటాయండి. ఒకటి అర్బనైజేషన్, ఒకటి ఇండస్ట్రియలైజేషన్, ఇంకోటి మెకనైజేషన్ అంటాం, ఇంకోటి ఫెమినైజేషన్ అంటే మహిళా పాత్ర. ఈ 4 ప్రక్రియల ద్వారానే ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఈ బడ్జెట్లో మీరు ఈ అన్నింటికి ఏదో రకంగా ఆ అభివృద్ధి ప్రక్రియలో ఇంకా వేగవంతం చేయాలని దాని యొక్క ఎజెండాతోనే మీకు ఈ బడ్జెట్లో అన్ని అలొకేషన్స్. మీరు హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం మీరు 10,000 కోట్లు ఇచ్చారు. అర్బనైజేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఓవరాల్ డెవలప్మెంట్, ఎందుకంటే దాన్ని కాదని లేవు. ఇండస్ట్రియలైజేషన్ ఇవన్నీ ఏంటంటే ఈ ఆధునిక యుగంలో ఒక దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందడానికి కావాల్సిన 4 ప్రక్రియలకు రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉన్నది ఇది. కాకపోతే కొన్ని సోషల్ సెక్టర్స్కు మీరు అన్నట్టు విద్యకు మొత్తం వ్యవస్థ అంతా నాశం పట్టించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో. అది 0 నుంచి స్టార్ట్ అవుతున్నట్టు చెప్పాలి. అంత దిగజారిపోయిన విద్యా వ్యవస్థను ఎక్కడో ఒకటి స్టార్ట్ చేయాలి. పోయిన బడ్జెట్ కంటే అంటే గత బీఆర్ఎస్ లాస్ట్ బడ్జెట్ కంటే ఈ తొలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క మొదటి బడ్జెట్లో దాదాపు 30% నిధులు ఎక్కువ కేటాయించారు. ఓవరాల్ బడ్జెట్లో దాదాపు 8% అయినప్పటికీ సో అంతకుముందు 6.5% ఉండేది. సో ఒక మోడెస్ట్ స్టెప్ అయితే పడ్డది తొలి వార్షిక బడ్జెట్లో. బహుశా నెక్స్ట్ ఇంకా 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం. సో డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ఇంకొక 2%, మరొక నెక్స్ట్ ఇయర్ 2%, తప్పకుండా 15% అయితే అవుతుంది 3-4 ఇయర్స్ తర్వాత. నా పాయింట్ ఏంటంటే ఒకేసారి 15% చేయడానికి అవకాశాలు ఎందుకు లేవని మీరు అనుకుంటున్నారు? ఏమి లేనిది మేనిఫెస్టోలో ఆర్ మీటింగ్స్లో మేము 15% బడ్జెట్ పెడతామని వాళ్ళు ఎట్లా చెప్పగలిగారు? ఈ మేనిఫెస్టోలో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి గ్యారంటీస్, 13 అంశాలు. గ్యారంటీస్ వితిన్ 1 ఇయర్లో 100 డేస్ అన్నారు. ఆల్మోస్ట్ కొంత అటు ఇటులో కొన్ని ఆ ప్రక్రియకే కొంత టైం పడుతుంది. సో కాబట్టి ఆబ్వియస్లీ దానికి ఒక టాప్ ప్రియారిటీ ఉంటుంది. తర్వాత డిక్లరేషన్స్ అనేది కొంచెం ఇది విజన్ ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు. అది 5 ఇయర్స్ కావచ్చు, ఇంకా ఈవెన్ కొంత టైం కూడా పట్టవచ్చు. ఇంకోటి ప్రధాన మేనిఫెస్టోలో ఉన్న దాదాపు 300 హామీలు. సో ఈ 300 హామీలు అంటే దాదాపు నెక్స్ట్ 5 ఇయర్స్లో. ఇప్పుడు 15% అనేది ఫస్ట్ ఇయర్లో పెడతామని లేదు. చూడండి, డెఫినెట్గా ఒక స్టెప్ అంటే ఇప్పుడు ఒక 1.5% పెరిగింది. సో నెక్స్ట్ ఇయర్ ఒక 2% అనుకోండి. అలా డెఫినెట్గా ఈ ప్రభుత్వం అంటే
27-28 బడ్జెట్. సార్ నా పాయింట్ క్లియర్ సార్. స్కూళ్ళలో బిల్డింగ్లు లేవు, ఇవాళ కూడా పేపర్లలో గొడుగులు పట్టుకొని క్లాస్ రూమ్లో పిల్లలు చదువుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఈ బడ్జెట్తో రాబోయే సంవత్సర కాలంలో స్కూల్ బిల్డింగ్లు కట్టొచ్చా? రాబోయే సంవత్సర కాలంలో ఇలా మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉందా? జీతాలకి అవే సరిపోయాయి. ఇప్పుడు వీళ్ళు మెగా డిఎస్సి అంటున్నారు, కొత్తగా టీచర్ల రిక్రూట్మెంట్ అంటున్నారు, మన వాళ్ళకు కూడా జీతాలు ఇందులో నుంచే కదా. మొత్తం మన ఎడ్యుకేషన్ సెక్టర్లో జీత భత్యాలు అంతా దాదాపు 15 పెన్షన్స్ అన్ని కలుపుకుంటే 15,000 కోట్లు ఉంటుంది దాదాపుగా. సో ఇప్పుడు మనకు 6,000 కోట్లు, ఇంతకుముందు అది లేదు అసలు, 6,000 కోట్లు కూడా లేవు గతంలో. ఆ కరెక్ట్ 16,000 కోట్లు ఇచ్చేది, అది కూడా 1,000 కోట్లు కట్ పెట్టేది లాస్ట్కు. కేవలం జీతభత్యాల వరకే లిమిట్ అయ్యేది. ఇప్పుడు ఒక 30% పోయిన బడ్జెట్ కంటే పెంచారు. సో డెఫినెట్గా ఈ బేసిక్ ఎమ్యూనిటీస్ కోసం కొత్త బిల్డింగ్లు ప్రతి మండలంలో ప్రతి ఇంటికి కట్టడానికి సరిపోకపోవచ్చు, కానీ మండలానికి 1-2 కట్టడానికి మాత్రం అవకాశం ఉంది. అంటే ఒక మోడస్ట్ స్టెప్, ఒక స్టెప్ అయితే ముందు పడదని మనం డెఫినెట్గా గుర్తించాలి. ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థలో అభివృద్ధిలో దాన్ని ముందు తీసుకుపోయే భాగంలో ఇది ఒక స్టెప్ మాత్రం ముందు పడ్డా, దీన్ని మనం ఆహ్వానించాలి. ఓవరాల్ బడ్జెట్ ఇంకా తక్కువనే, అందులో ఏమీ సందేహం లేదు. ఇంకా కనీసం ఇంకా 2% పెంచాలి, ఇంకా 5,000 కోట్లైనా ఇవ్వచ్చు. కానీ ఒకటే సంవత్సరంలో ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటిది, 31,000 కోట్లు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం మీద రుణమాఫీ మీద భారం పడ్డది. అది ఇంపార్టెంట్. సో వచ్చే సంవత్సరం ఈ 30,000 కోట్లు ఉండదు, 31,000 కోట్లు ఉండదు. సో కాబట్టి నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా ఒక 5,000 కాదు 10,000 కోట్లు కూడా మనం అడగొచ్చు, అడగాలి కూడా. సో ఇచ్చే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే విద్యను టాప్ రేట్ అంటున్నారు కాబట్టి. ఈ సంవత్సరం ఏంటంటే డెఫినెట్గా రుణమాఫీ వల్ల 31,000 కోట్లు కాబట్టి అది దాదాపు 12% ఆఫ్ ది టోటల్ బడ్జెట్. సో కాబట్టి ఆ ప్రెషర్ ఉంటుంది. కాబట్టి అయినప్పటికీ గత బడ్జెట్ విద్యాశాఖకి ఇచ్చిన బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో, అంటే లాస్ట్ బీఆర్ఎస్ బడ్జెట్ కంటే ఈ తొలి కాంగ్రెస్ ప్రభుత్వంలో 30% పెరిగింది. ఇది ఒక గుడ్ స్టెప్. ఓవరాల్గా తగ్గినా సరే ఇది గుడ్ స్టెప్, దీన్ని మనం ఆహ్వానించాలి. నెక్స్ట్ ఈ 31,000 కోట్లు ఉండదు కాబట్టి డెఫినెట్గా అది భారీగా పెరిగే అవకాశం మాత్రం. హెల్త్ విషయం చూద్దాం మనం. హెల్త్ అయితే బిలో 4% ఉన్నది. డాక్టర్ల జీతాలు, మెడిసిన్, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు నడిచే వ్యవస్థ కేవలం నడుస్తుంది. ఇంకా వేరే ఖర్చు పెట్టడానికి అవకాశం ఏముంది? ఇది బిలో 4% అంటే చాలా దారుణం కదా సార్. మీరు కేంద్ర బడ్జెట్ చూస్తే 2.3%. మనం అంటే వాళ్ళు తగ్గించారు కాబట్టి మనం తక్కువ అని కాదు నా ఉద్దేశం. ఏముందంటే హెల్త్ సెక్టర్లో ఇప్పుడు 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, ఒకటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒకటి హెల్త్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ లైక్ మెడిసిన్స్, టెస్ట్లు, ఈ ల్యాబ్స్, ఇవన్నీ. సో గత బడ్జెట్లో కూడా కంటే ఇది 2,000 కోట్లు ఎక్కువ. అంటే మనం ఎట్లా ఫస్ట్ లాస్ట్ బడ్జెట్ బీఆర్ఎస్ ప్రభుత్వ బడ్జెట్కు ఈ తొలి బడ్జెట్కు 22,000 crores ఎక్కువ, అంటే దాదాపు 20% పెంచారు. అది కూడా సరిపోదు. మీరు అన్నట్టు ఈ ఎడ్యుకేషన్ హెల్త్కు ఈ గత 10 ఏళ్లలో అసలు ఎట్లా విధ్వంసం అంటే అట్లా తయారైనాయి. మనం సడన్గా ఒకసారి 0 నుంచి 10కి పోలేము సహజంగా. సో డెఫినెట్గా ఇది ఒక 2,000 కోట్లు పెంచారు. కాకపోతే అది ఎట్లా ఇంకా మన ఫుల్ బడ్జెట్లో మనం చూడాలి అది ఏ విధంగా స్పెండ్ చేస్తారు. ప్లస్ ఈ ఎడ్యుకేషన్కు హెల్త్కి ఇచ్చిన ఏదైతే బడ్జెట్ ఉందో ఇది ఒక దాదాపు 11,000 కోట్లు ప్లస్ అది ఒక 21,600 కోట్లు. సో ఇది ఇందులో మాత్రం కట్ చేయకుండా మొత్తం ఖర్చు పెట్టగలిగితే, మొత్తం ఖర్చు పెట్టి దానికి మనం మొత్తం ఇక్కడ కట్లే, పోయినసారి 20%, 30% కట్ ఉండేది, పేపర్లో చూపించేది 10 ఏళ్లలో, రిలీజింగ్ ఉండకపోయేది. కానీ ఇప్పుడు 100% రిలీజ్ ఉంటుందని బట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది మాది రియలిస్టిక్ బడ్జెట్ ఇది అని స్పష్టంగా చెప్పారు. మేము ఏదో హైప్కు చూపించడం తర్వాత 30% తగ్గించడం అలాంటిది కాదు. మనకున్న వనరులకు, ఆదాయానికి, మనకున్న అన్ని అవకాశాలని, వనరుల యొక్క సమీకరించుకునే మార్గాలను దృష్టిలో పెట్టుకొని ఇది రియలిస్టిక్ బడ్జెట్ అంటున్నారు కాబట్టి. సో డెఫినెట్గా పోయినసారితో పోల్చి ఇది ఎక్కువనే, కానీ ఓవరాల్గా చూస్తే తక్కువ. సో ఎకనమిస్ట్గా మీరు కూడా ఎకనమిస్టే కాబట్టి ఇలా చేస్తే బాగుంటుండే అని ఎక్కడైనా అనిపించట్లేదా మీకు? ఎక్కడైనా అంటే ఇక్కడ కాకుండా ఆ నిధులు ఇక్కడ ఖర్చు పెడితే బాగుండేది అని ఎక్కడ ఒక్క లైన్ కూడా కనబడట్లేదా? అంటే ఇక్కడ ఏంటంటే పెద్ద సమస్య ఏమైందంటే బహుశా సెకండ్ బడ్జెట్లో మనం కొంచెం ఎక్కువ ఆలోచించవచ్చు. ఈ తొలి బడ్జెట్లో ఏమవుతుంది, ఒక్కసారి ఆర్థిక ప్రెషర్, ఒక ఒత్తిడి అనేది పడేది రాష్ట్ర ప్రభుత్వం మీద. 7 లక్షల కోట్లు దాదాపుగా అప్పులు, దానికి వడ్డీలే దాదాపుగా 70,000 కోట్లు. ఈ 70,000 కోట్లు అంటే ఇప్పుడు ప్రభుత్వం దాదాపు 60,000 కోట్లు మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి బారోయింగ్ చేయాలని ప్రపోజ్ చేశారు. మీరు బడ్జెట్ చూస్తే మొత్తం 60,000 కోట్లు. అంటే ఈ 60,000 కోట్లు బారోయింగ్స్ ఇంట్రెస్ట్ కంటే తక్కువనే. అంటే మొత్తం గత 10 ఏళ్లలో జరిగిన వడ్డీ, అంటే ఆ వడ్డీల భారం మీద పడే వడ్డీలను కట్టడానికి ఇప్పుడు 60,000 కోట్లు సరిపోవట్లేవు. సో అంటే మనకు ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉంది కాబట్టి ఈ ఒత్తిడిని తట్టుకోగలుగుతున్నాం.
ఇప్పుడు మీకు ఇరిగేషన్కు 20 వేల కోట్లు ప్లస్ ఇచ్చారు, 21,000. అందులో మొత్తం మీరు చూస్తే ఇరిగేషన్ సెక్టర్ తెచ్చిన ఏవైతే అప్పులు ఉన్నాయో 18,000 కోట్లు దానికి కేవలం అది వడ్డీలకే, అది ఇంకా పెండింగ్ బిల్స్ అవి ఉన్నాయి. ఓకే, కొత్త ప్రాజెక్టులు కరెక్ట్గా మొన్న రివ్యూ చేసినప్పుడు మన పేపర్లో చూడటం ఏంటంటే ఎక్కడెక్కడైతే ఒక 50 కోట్లు 30 కోట్లు, సో ఇప్పుడు మన ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుకు 70 కోట్లతోని దాదాపు 1,00,000 ఎకరాల వరకు తీసుకొచ్చారు షార్ట్ పీరియడ్లో. అంటే 95% ఎప్పుడూ అయిపోయింది అది ఆ టైంలోనే, గత అంతకంటే 10 ఏళ్ల ముందే. వాళ్ళు చేసింది మనం ఎందుకు చేయాలి? ఇందిరా సాగర్ అని పేరు మార్చారు మళ్ళీ వీళ్ళు, పేరు మార్చిన ముందు తీసుకెళ్ళలేదు. సో అలాంటి ఏదైతే 95% అయిపోయినాయో 50 కోట్లు 100 కోట్లు 30 కోట్లు 20 కోట్లు చిన్న చిన్న ఎక్కడెక్కడున్నాయో అవన్నీ ఐడెంటిఫై చేస్తే 240 కోట్లతోని మన రీసెంట్గా తోని దాదాపు 2 లక్షల ఎకరాలు వస్తుంది. సో అలాంటి వాటికే ఈ అడిషనల్గా ఇచ్చిన 2-3 వేల కోట్లు. ఒక విషయము, ఇప్పుడు గవర్నమెంట్ ప్రధానంగా భట్టి విక్రమార్క తన స్పీచ్లో ఏం చెప్పారు? ఆయన ఆర్థిక అసమానతలు ఉన్నాయి జిల్లాల మధ్య అని చెప్పారు. సో మీకు ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది. 2023-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299 రూపాయలు, జాతీయ తలసరి ఆదాయం 1,83,236 రూపాయలు. దీనితో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1,64,063 రూపాయలు ఎక్కువగానే ఉన్నది. అదే సమయంలో తలసరి ఆదాయ స్థాయిల్లో జిల్లాల మధ్య తీవ్రమైన అంతరం ఉన్నది. ఉదాహరణకి రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 9,46,862 రూపాయలు అయితే వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం 1,80,241 రూపాయలు. చాలా దారుణమైన వ్యత్యాసం ఉంది. దీన్ని బట్టి వివిధ జిల్లాల మధ్య ఆర్థిక అభివృద్ధి సమాన స్థాయిలో లేదు అని తెలుస్తున్నది. రాష్ట్రంలోని జిల్లాల మధ్య ఉన్న ఆదాయంలో అంతరాలు తగ్గించడానికి మా ప్రభుత్వం విధానాలు రూపొందించి అమలుపరుస్తుంది. మరి విధానాలు రూపొందించి అమలుపరచడం వీళ్ళు హైదరాబాద్ మీదనే 10,000 crores పెడుతున్నారు. మూసీ రివర్ అని, మెట్రో అని, ఇట్లాంటి రకరకాలు. మరి అంతరాలు తగ్గించాలని వీటిని కొంచెం తగ్గించుకొని గ్రామాల మీద, ఈ వెనుకబడిన జిల్లాల మీద పెట్టాలి కదా. అందుకనే మీకు వ్యవసాయానికి హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో అసలు వ్యవసాయం ఉండదు దాదాపుగా, అవి ఏదో అక్కడెక్కడ ఉంటుంది. కానీ 72,000 కోట్లు అంటే మీరు 31,000 కోట్లు రుణమాఫీ మీరు పక్కకు పెడితే అట్లాగో 40,000 కోట్లు పైగా కొన్ని అగ్రికల్చర్కి కేటాయించారు. అంటే ఈ ఏదైతే మీరు ఇంటర్ డిస్ట్రిక్ట్స్ సాధారణంగా అర్బనైజ్డ్, మన తెలంగాణ మహారాష్ట్ర లాగానే అర్బనైజ్డ్ స్టేట్ ఇది. ఎందుకంటే మీకు దాదాపు 40-45% జనాభా ఈ హైదరాబాదుకు 50 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది. సో ఇంకా ఫ్యూచర్లో ఇది పెరుగుతుంది, ఇది తగ్గదు. సో అంటే మన తెలంగాణ అనేది ఒక అర్బనైజ్డ్, ఒక పట్టణీకరణ రాష్ట్రంగా మారుతుంది, మారబోతుంది, మారాలి కూడా, తప్పదు. అది ఇది ప్రాసెస్. మీకు ముందే చెప్పాను 4 ప్రక్రియలు ఉంటాయి. ఆ 4 ప్రక్రియలలో అర్బనైజేషను, ఇండస్ట్రియలైజేషను, మెకనైజేషన్, మరి ఫెమినైజేషన్. సో ఈ 4 ప్రక్రియలు అనేది ఏ దేశంలో జరుగుతాయి, ఏ ప్రాంతంలో జరుగుతాయి. అది జరిగినప్పుడు వచ్చే పరిణామం ఏంటంటే అర్బనైజేషన్ ద్వారా మీకు అర్బన్ ఏరియాలో నివసించే వారి సంఖ్య పెరుగుతుంది. అర్బన్ ఏరియాలో ఉండే పర్ క్యాపిటల్ ఇన్కమ్కు, రూరల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు కూడా పెరుగుతుంది. కానీ తగ్గించాల్సిన అవసరం అయితే ఉన్నది. అందులో తగ్గించాలంటే మీకు డెవలప్మెంట్ పాలసీలో 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే రూరల్ సెక్టర్లో ప్రధానమైన ఎకనామిక్ యాక్టివిటీ అగ్రికల్చర్. రూరల్ సెక్టర్లో ఇప్పటికీ అగ్రికల్చర్ మెయిన్ ఎకనామిక్ యాక్టివిటీ గ్రామాలలో. సో దాంట్లో ప్రొడక్టివిటీ కానీ ఆ ఫార్మర్స్ ఇన్కమ్ని పెంచే మార్గంలో అగ్రికల్చర్కి బాగా ప్రాధాన్యత ఇవ్వాలి. మీకు ఇక్కడ 40,000 కోట్లు ప్లస్ అంటే 31,000 కోట్లు రుణమాఫీని మనం 1 టైం ఇన్వెస్ట్మెంట్ తీసేస్తే అది ఇందులో పెట్టారు. సో 40,000 కోట్లు ప్రకటించారు. గతంలో ఎప్పుడు లేదు. మీరు గత 10 ఏళ్ల బడ్జెట్ చూడండి, ఎప్పుడు మీకు ఆ రైతు భరోసా ఇందులో 41,000 ఎక్స్ట్రా చెప్పాను కదా, మీకు 31 ప్లస్ 41 అదర్ దెన్ ఆయన కూడా రైతు బంధు ఇచ్చింది కదా గతంలో. అది చెప్తాం మీకు. అది ఇప్పుడు ఈ 31,000 కోట్లు రుణమాఫీ అవి కాక 41,000 కోట్లు ఇతర కార్యక్రమాలకు, అందులో 15,000 కోట్లు మీరు మైనస్ చేయండి. ఇది రైతు భరోసాకు గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు, అది కూడా మైనస్ చేద్దాం. అంటే ఇంకా 26,000 కోట్లు వ్యవసాయానికి. గతంలో ఇది ఎప్పుడు 3,000 కోట్లు 2,000 కోట్లు దాటలే. చూడండి మీరు 10 ఏళ్ళు. ఇప్పుడు ఇదంతా ఓపెన్ బుక్ కదా ఎలా బడ్జెట్లన్నీ. ఇప్పుడు ఏదో నేను చెప్పడం మీరు చెప్పడం ఊహించుకోవటం కాదు, ఇది ఇంత ఓపెన్ బుక్. మీరు గత 10 ఏళ్లలో ఈ బడ్జెట్ మీరు చూసుకుంటే ఎప్పుడు 3,000 4,000 కోట్లు కూడా ఇవ్వలేదు. అంతే రైతు భరోసా ఇస్తున్నా 15,000 కోట్లు ఫినిష్ అయిపోయింది. సో రుణమాఫీ అంటే మనకు తెలుసు ఎలా జరిగిందో గత ప్రభుత్వాలలో. సో అది మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ ఈ అంతరాయాలను తగ్గించే ఒక ప్రక్రియలో భాగంగానే ఈ 41,000 కోట్లు అంటే మీకు రైతు భరోసా కింద 15,000 తీసేస్తే 26,000 కోట్లు మీకు అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం, అందులో సమగ్ర పంటల బీమా కోసం కావచ్చు, బోనస్కి ఇచ్చే 500 రూపాయల బోనస్ కావచ్చు, లేదంటే ఫార్మ్ మెకనైజేషన్కు సీడ్స్ సబ్సిడీ,
సో ఇవన్నీ గతంలో అన్నీ అయిపోయినాయి, ఇవన్నీ మళ్ళీ దీన్ని పునరుద్ధరించారు. సో కాబట్టి ఆ ప్రక్రియలో కొన్ని చర్యలు కనబడుతున్నాయి మనకి, ఇదే డేటా కనబడుతుంది కదా. ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, మరి దానికి లెక్క నెంబర్ ఏమి వేయలే, మరి ఎన్ని డబ్బులు ఇస్తామని లెక్క అయితే 16,000 కోట్లు ఉన్నది. 16,000 కోట్లు 16,000 కోట్లు ఉన్నది. అది వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఆ 16,000 కోట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 కొత్త ఇళ్ళు కడతాం, 5 లక్షల రూపాయలు. ఆ గత స్కీమ్కి ఇప్పటికి తేడా ఏంటంటే ఇక్కడ హౌస్ ఓనర్ ఎవరైతే పేదవాళ్ళు కట్టుకుంటారో వాళ్ళ చాయిస్, మీరే కూలీలు, మీరే ఇసుక, మీరే తెచ్చుకోండి, కట్టుకోండి, ఫేజ్డ్ మేనర్గా డబ్బులు రిలీజ్ చేస్తాం. ఒకవేళ అంతకంటే నువ్వు గవర్నమెంట్ ఇచ్చిన ప్రోటోటైప్ మోడల్ కంటే నువ్వు మంచిగా కట్టుకోవాలనుకుంటే 2 లక్షలు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇది సీలింగ్ 5 లక్షలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 6 లక్షలు ఇస్తున్నారు. సో అది అంటే ఒక నాణ్యత అనేది, ఇప్పుడు నేను కట్టుకుంటున్నా, నేను ఒక పర్సనల్ సూపర్విజన్ ఉంటుంది. ఇంతకుముందు కట్టినవి డబుల్ బెడ్రూమ్ నాకు తెలుసు, అసలు ఆకుపై కాకముందే కూలిపోవటము, కురవటము, పెచ్చులు వేసిపోవటము అవన్నీ మనం చూసాం. సో ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు, ఎందుకంటే మీ బెనిఫిషియరీ ఈజ్ అ ఓనర్. ఈ ఓనర్షిప్ అతనికే ఉంటుంది, అతనే అకౌంటబుల్. ఒకవేళ ఇల్లు ఖరాబ్ అయితే అతనే బాధ్యుడు, బెనిఫిషరీస్. కాబట్టి ఇది ఒక ట్రాన్స్పరెంట్గా ఉన్నది. ప్లస్ 16,000 కోట్లు దీన్ని కేటాయించారు. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ నీటిపారుదల రంగానికి ప్రతిసారి ఎక్కువగా భారీ మొత్తంలో కేటాయింపులు జరుగుతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడైతే ఇక మొత్తం దానికే పెట్టిండు, కాళేశ్వరం పేరుతో. సో ఇప్పుడు కూడా వీళ్ళు ఒక 21,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు, అంత నీడ్ ఉందన్న అవసరం ఏమైనా కనిపిస్తుంది? అంటే ఇది మీరు డీటెయిల్గా మనకు ఎనెక్సర్లో చూసి తెలుస్తుంది. ఇందులో దాదాపు 18,000 కోట్లు ఈ వడ్డీలకు, ఈఎంఐలకు, ఇవన్నీ కేసీఆర్ డబ్బులే. మళ్ళీ కేసీఆర్ చేసిన ఏదైతే ఆ అప్పుల పాపం ఉన్నదో దానికి పరిహారంగా ఇప్పుడు కట్టించాలి రేవంత్ రెడ్డి గారు. అది ఎందుకంటే ప్రభుత్వాలు ఇంపార్టెంట్ కదా, ఎవరనేది కాదు. సో ఈ 18,000 కోట్లు కేవలం వాళ్ళు చేసిన అప్పులకి పోయేదే. అలా 2-3 వేల కోట్లు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మిగిలిన సాలరీస్ అని పోతే, ఆ మిగిలిన కొద్ది డబ్బు కూడా ఎక్కడైతే 95% అయిందో వాటిని మాత్రం పూర్తి చేసి త్వరితగతిలో ఆ ఫలాలను రైతాంగానికి అందిస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు. అది ఓకే. సో ఇది బెటర్ బడ్జెట్ అంటారు మీరు? సర్టన్లీ 10 ఏళ్ల నుంచి చూస్తే దీనికి, అంటే 10 ఏళ్ల నుంచి మనం, ఇది 11వ బడ్జెట్, అంటే 10 ఏళ్ళు కేసీఆర్ గారి బడ్జెట్, ఇది 11వ దానికి మనం ఒక ప్రొఫెసర్గా నన్ను మార్కులు ఏమంటే, సో దీనికి 85% వస్తుంది. కేసీఆర్ 10 ఏళ్ళ యావరేజ్ చేస్తే మీకు 35% కూడా రాదు, జస్ట్ పాస్ అంతే అది. సో అంతే. అల్టిమేట్ గా బడ్జెట్లు ఖర్చు పెట్టాలి కదా సార్, ఏదో నెంబర్లు అయితే భారీ. అందుకనే మీకు మన డిప్యూటీ సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పాడు, గతంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, తన అన్న పదాలు ఇవి, గత బడ్జెట్లో అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏదో అంకెల గాడి చేసి మాయ చేసి చూపించడం కాకుండా మనది వాస్తవాలకు దగ్గరగా, మన వనరులు ఇవి, మేము ఇలా ఖర్చు పెడతాం, ఇదే మన పరిస్థితి అని ప్రజలకు చెప్దాం. మీరు చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి పెట్టిన ఖర్చులు కూడా, దట్టు మైనార్టీలు, ఎస్సీలకి వాళ్ళ సప్లాన్ చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారం వాళ్ళకి ఖర్చు పెట్టాల్సింది. వాళ్ళకి 33,000 కోట్ల 124 అని అన్నారు. ఎస్టీలకి 17,056 కోట్లు అన్నారు. మైనార్టీలకు 3,003 కోట్లు, బీసీలకు అయితే 9,200 కోట్లు. అంటే ఇక్కడ చాలా మందికి దీని ఎనాటమీ అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు రైతులకు మీకు చెప్పాను, రైతులకు 25 అంటే రైతు భరోసా ఇవన్నీ కాకుండా రైతులలో కూడా ఎస్సీ ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు. మరి అట్లా మళ్ళీ ఓసీలు కూడా ఉంటారు కదా, మళ్ళీ ఓసీలు కూడా ఉంటారు. మరి వాళ్ళ పర్సెంటేజ్ అది లెక్క కడితే అది ఎక్కడికో వెళ్ళిపోతారు. మరి అంటే భూములన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కదా. అంటే ఏదైతే ఇప్పుడు ఎడ్యుకేషన్లో కానీ ఈ ఉన్నదో, ఈ ఎస్సీ ఎస్టీస్కు 100% ఇది ఎస్సీలలోనే వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఇది సపరేట్ అవుతుంది అమౌంట్. ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఉన్న ఎస్సీ ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ ఇచ్చేది కూడా ఇళ్ళ నుంచి పోతుంది. అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తుంది, ప్లస్ ఇక్కడ నుంచి వస్తుంది కొంత భాగం. సో బీసీలకి ఏంటంటే ఇక్కడ అది లేదు. ఇది 9,000 కోట్లు ఏదైతే ఉందో బేసికల్గా కార్పొరేషన్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ కార్పొరేషన్స్కు వీటి వరకే పరిమితం అవుతుంది. కాబట్టి మాకు తక్కువ కనిపిస్తుంది అట్లా. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇంకా ఏం లేదు, ప్రజలు దీనిలో రాజకీయాలు బడ్జెట్ విషయంలో మాట్లాడవద్దు. వాస్తవానికి నేను చెప్పినట్టు ఇంతకుముందు మీకు క్లియర్గా చెప్పాను నేను. ఓకే. ఒక రాష్ట్రం, ఒక దేశం అభివృద్ధి కావాలంటే ఈ 4 ప్రక్రియలు అయితే ఏదైతే ఉన్నదో దీన్ని అర్థం చేసుకోవాలి. దానికి అనుకూలంగా బడ్జెట్ ఉందా లేదా, విధానాలు ఉన్నాయా లేవా. అంతేగాని మూసి ఫ్రంట్ అనగానే దాని మీద కొన్ని అపోహలు అంటే, ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు దాన్ని చూడాలి ఎడిపోతుంది అనేది. సో కాబట్టి ఒక ట్రాక్ రికార్డర్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దీనిలో ప్రోపూర్, అది ఇప్పటి నుంచి కాదు, 1950s నుంచి అది రాష్ట్రాలు కానీ నెహ్రూ గారు కానీ. సో ఎడ్యుకేషన్కు, ఇరిగేషన్కు, సో వెల్ఫేర్కు, సో ఇవన్నీ ఒక పబ్లిక్ హెల్త్కు, పబ్లిక్ ఎడ్యుకేషన్కు టాప్ ప్రియారిటీ ఇచ్చే ఫిలాసఫీ కాంగ్రెస్ పార్టీది. జనరల్గా వాళ్ళ ఫిలాసఫీ అది, ఐడియాలజీ అది. సో కాబట్టి దానికి అనుకూలంగా ఉంటుంది. ప్లస్ ఏదైతే కాంటెంపరీ
ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మీకు ఇంతకుముందు చెప్పిన అర్బనైజేషను, మెకనైజేషను, ఇండస్ట్రియలైజేషన్, ఫెమినైజేషన్, మహిళల పాత్ర పెరుగుతుంది కాబట్టి మహిళలకు ఫ్రీ ఇది చాలామంది తెలియదు. ఇది ప్రపంచంలో మహిళల పాత్ర గణనీయంగా పెరుగుతున్నారు. రేట్ ఆఫ్ ఫెమినైజేషన్ హైయెస్ట్ మన భారతదేశంలో. ఓకే, సౌత్ ఇండియాలో ఎక్కువ. సో కాబట్టి వాళ్ళు ఈ ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ భాగస్వామ్యం పెరుగుతున్నప్పుడు వాళ్ళ సంక్షేమం ముఖ్యమే కదా, అందులో భాగమే ఇది ఫ్రీ బస్. ఇప్పుడు ఆ హెల్త్ ఎడ్యుకేషన్ చూసినప్పుడు మీ మాటలు వింటే ప్రొఫెసర్ పొలిటీషియన్ అయ్యేమో అనుకుంటారు. లేదు కేటాయింపులు చూస్తే నేను మీకు క్లియర్గా చెప్పాను, ఓవరాల్ రిక్వైర్మెంట్ కంటే తక్కువ ఉన్నది. కానీ గత మొత్తం ఒక 10 ఏళ్ల విధ్వంసం అయింది. ఇప్పుడు ఒక్కసారి 10 స్టెప్పులు అయితే వేయలేము కదా, ఒక 2 స్టెప్పులు పడ్డాయి. ఇప్పుడు సరిపోవు. నేను ఈ 2 స్టెప్పులతోని అద్భుతాలు జరుగుతాయి నేను అంటలేను. ఇది ఒక మోడెస్ట్ స్టెప్. గతంలో ఇప్పుడు విద్యకు గత బడ్జెట్ కంటే బీఆర్ఎస్ లాస్ట్ బడ్జెట్కి ఇప్పటికీ దాదాపు 5,000 కోట్లు పెరిగింది. ఇది నెక్స్ట్ బడ్జెట్లో ఇది 10,000 కోట్లు పెరిగే అవకాశం ఉంటుంది, పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు ఈ రుణమాఫీ భారం ఉండదు అప్పుడు. ఇప్పుడు రుణమాఫీ భారం 30,000 కోట్ల పైగా ఉన్నప్పటికీ ఇది జరిగిందంటే కమిట్మెంట్ ఉన్నట్టే కదా. లేదంటే మాకు రుణభారం మీద 30,000 కోట్లు ఉంది, నేను ఇంతకంటే ఎక్కువ పెంచలేని అనొచ్చు. కానీ అలా అనలేదు. అగ్రికల్చర్ తర్వాత సెకండ్ టాప్ ప్రియారిటీ. అంటే లాస్ట్ బడ్జెట్కు ఈ బడ్జెట్కు పెరిగిన లెక్కలు చూస్తే 30% ఒకే సెక్టర్ హైయెస్ట్. నా పాయింట్ ఏంటంటే గవర్నమెంట్స్కి ఈ ఫ్రీ స్కీమ్స్, ఓట్లు వచ్చే స్కీమ్ల మీదనే ఎక్కువ ఫోకస్డ్ ఉన్నట్టు కనబడుతున్నది. ఇదొక్క గవర్నమెంట్ అంటలేండి, ఓవరాల్గా గవర్నమెంట్స్ గురించి ఆలోచిస్తే సో వాళ్ళకి దీర్ఘకాలికమైన ప్రయోజనాల గురించి ఆలోచించట్లేదనేమో అని అనిపిస్తున్నాయి. యాక్చువల్గా మీరు అన్నట్టు వెల్ఫేర్కు, రిలీఫ్కు, డెవలప్మెంట్కు, గ్రోత్కు ఈ 4 కాన్సెప్ట్లు ఉంటాయి ఓవరాల్ అభివృద్ధి విధానంలో. ఈ 4 ప్రక్రియలు అయితే ఇంతకుముందు ఏం చెప్పినావు అదేవిధంగా 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. చాలామందికి ఈ డిఫరెన్స్ తెలియదు. వెల్ఫేర్ను డెవలప్మెంట్ మిక్సప్ చేసి కన్ఫ్యూజ్ అవుతుంది. రుణమాఫీ అనేది వెల్ఫేర్ కాదు, రిలీఫ్. అది అప్పటి వరకు అంతే కదా, అంతే అంతే అంతే. ఇప్పుడు అప్పులపాలు ఉన్నారు, కొంచెం రుణభారం ఉన్నది, రైతులకు రిలీఫ్ చేసినాం, మీరు కొత్త రుణం తెచ్చుకున్నాం, అంతే, వన్ టైం అయిపోయింది. అది ఇది రిలీఫ్, ఇది వెల్ఫేర్ కూడా కాదు. ఇక వెల్ఫేర్ అంటే ఇప్పుడు రియల్గా వెల్ఫేర్ స్కీమ్ ఎవరికంటే వెల్ఫేర్ ఎకనామిక్స్ ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే చాలా ఫేమస్ శామ్యుల్సన్ గొప్ప ఎకానమిస్ట్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఎవరైతే అన్సూటబుల్ అవుతారో, ఎకనామిక్ రిసోర్సెస్ను అందుబాటులో ఉండవు, ప్లస్ ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా పనికిరారు. సో అటువంటి వాళ్ళని సమాజం ఆదుకోవాలి. ఓకే, వాళ్ళ కోసం ఇది వెల్ఫేర్. అంటే ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏమని కాదు అక్కడ, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు, ఆర్థిక వనరులు లేని వాళ్ళకు, ఆర్థిక ఎకనామిక్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేని వాళ్ళకు, సో అలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఇది. ఇప్పుడు అమెరికాలో కూడా 12% ఉంటారు పేదవాళ్ళు. అమెరికా అంటే ఇంత రిచ్ అంటున్నాం కదా, 12% ఉంటారు. అంటే నేను చెప్పిన ఈ కేటగిరీలో మన దగ్గర కూడా ఇప్పుడు మోడీ గారు పదే చెప్తున్నారు 80 కోట్ల మందికి నేను ఫుడ్ కూపన్స్ ఇస్తున్నా. తప్పది. 80 కోట్లు అంటే పేదవాళ్ళు అనుకుంటే ప్రపంచంలో మన భారతదేశ ప్రతిష్ట పడిపోద్ది ఫస్ట్. అంటే దాదాపు 60% మన పేదవాళ్ళమా? కాదు కదా. అంటే మీరు అన్నట్టు ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో భాగం ఇది. వాస్తవానికి 80 కోట్ల మందికి ఫుడ్ కూపన్స్ అవసరం లేదు, ఇది ప్రజలు చెప్తారు. అదేవిధంగా మనం 90 లక్షల రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం. రియల్గా చెప్తే అంటే ఇది ఎవరిని ఇక్కడ విమర్శించడం కాదు, రియల్గా తెల్ల రేషన్ కార్డులు అంటే ఫుడ్ సెక్యూరిటీ కోసం కానీ వెల్ఫేర్ కోసం కానీ ఇచ్చే ఈ తెల్ల రేషన్ కార్డు 90 లక్షలు అవసరమా? 90 లక్షలు ఇంటూ మీరు యావరేజ్గా కుటుంబానికి 3 వేసుకున్నా 2,70,00,000 మంది పేదవాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో. అంటే దాదాపు 4 కోట్లే కదా మనం, అంటే దాదాపు 70% ఉన్నారా? సో కాబట్టి ఈ ఓటుకు వెల్ఫేర్కు లింక్ పెట్టకుండా పాలిటిక్స్కు రియల్గా టార్గెట్స్ని కనుక మీరు ఐడెంటిఫై చేస్తే సగానికి సగం తగ్గిపోతుంది. ఆ డబ్బుని విద్యకు, వైద్యానికి, అగ్రికల్చర్ డెవలప్మెంట్కు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుంటే మీరు అన్నట్టు లాంగ్ రన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అవుతుంది. ఇది మనం కోరుకోవాల్సిన ఇంక్లూజివ్ డెవలప్మెంట్ తప్ప ఈ ఓటుతో లింక్ ఉండే మాత్రం ఏదో ఒక రాజకీయ పార్టీ ధైర్యంగా దీన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారితో ఇవాల్టి తెలంగాణ బడ్జెట్ మీద ఒక చిన్న విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.